Om Namah Shivaya. 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 Shivaya, Om Namah 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 Shivaya. Shivaya. పగిడి వెంకట్రావు పూర్ణిమ సాయి మేఘన హిమవర్ష పుచ్చమ్మ సత్యనారాయణ వరలక్ష్మి మహేష్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి వేడుకకు. అయితే ఇదే నేపథ్యంలో మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలంలో నీలాద్రిలో ఉన్నాము. అయితే ఇక్కడ నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ దేవాలయ విశిష్టత, విశేషాలు, వింతలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ దేవాలయ ఈవో పాకాల వెంకటరమణ గారు ఉన్నారు. అయితే సార్ నమస్తే సార్. అయితే మనం చాలా వింటా ఉన్నాం ఈ దేవాలయం యొక్క వింతలు, విశిష్టత. మీరు ఏం చెప్తారు ఈ దేవాలయం గురించి? ఇది చాలా పురాతనమైన దేవాలయం. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ దేవాలయాల్ని కొంతమంది ఇదివరకు భువనపాలెం గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు లోపల తొచ్చుకొని వచ్చి ఇక్కడ ఆలయం ఉందని చెప్పేసి గమనించి అప్పటి నుంచి ఈ ఆలయానికి వారు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 2002 సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజలు ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది, మహానివేదన ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి కోనేటిలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో సుమారు నెల మొత్తం మీద వచ్చేసి 2 లక్షల వరకు కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మహాశివరాత్రికి 150,000 మంది ఒక రోజులోనే వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం 26వ తారీఖు నాడు మనకి మహాశివరాత్రి రావటం జరిగింది. ఈ శివరాత్రి ఉదయం 3 గంటల దగ్గర నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ దేవాలయంలో ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటంటే ఆలయం ఆగ్నేయ భాగంలో ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలియదు నీరు. కొండ మించి ప్రతిరోజు కూడా 365 రోజులు వస్తూ ఉంటుంది. ఆ నీటితోనే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అందులో స్నానం చేసి
స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. ఆ కోనేరులో ఉన్నటువంటి నీరుని కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పొలాల్లో చల్లుకొని నమ్మకం వాళ్ళకి బాగా ఉంది. ఈ మహాశివరాత్రి రోజున వచ్చేటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతూ అంటే ఉంటాయి. ఈ నెల 26వ తారీఖున శివరాత్రి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సుమారు 1,00,000 పైగా జనం వస్తా ఉన్నారు అంటున్నారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దేవాలయంలో కొత్తగా కూడా మార్పులు జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. ఏ మార్పులు చేశారు? ఇక్కడ ఇదివరకు ఈ చుట్టూరు కూడా ప్రాకార మండపం, రాజగోపురం లేదండి. ఈ ప్రాకార మండపాన్ని దేవాదాయ శాఖ నుంచి అప్పుడు గవర్నమెంట్ ద్వారా మనం 10 లక్షలు కడితే 40 లక్షలు వస్తే ఆ ప్రాకార మండపం దక్షిణ ప్రాకారం కట్టడం జరిగింది. అదేవిధంగా టీటీడీ నుంచి నిధులు వస్తే రాజగోపురం, ఆ భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం, మరి స్వామివారికి ఇదివరకు చిన్న కళ్యాణ మండపం ఉండేది. అది కూడా భక్తుల సహకారంతో కింద పెద్దగా కట్టి సుమారు ఒక 50,000 మంది ఒకేసారి స్వామివారి కళ్యాణాన్ని చూసే విధంగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేయటం జరిగింది. వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం, మజ్జిగ ఇవన్నీ కూడా ఆలయంలో ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యి బయటికి వెళ్ళి ప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ మనం చూస్తే ఇది దట్టమైన అడవిలో ఉంది. అంటే చూడటానికి ఊరు నుంచి చాలా దూరంగా ఉంది. రావాలంటే ఒక్కళ్ళిద్దరు రావాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో శివరాత్రి రోజు పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటున్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి భక్తులు రావడానికి? ఇక్కడ భక్తులకి ఇటు లంకపల్లి నుంచి ఇటు భువన్నపాలెం బూరుగూడెం ద్వారా మరియు అదేవిధంగా ఉప్పల చిలక నుంచి కూడా ఈ ఆలయానికి తార్ రోడ్డు దగ్గరికి ఆలయానికి వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తార్ రోడ్డు ద్వారా రావచ్చండి. ఇక్కడ బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు సత్తుపల్లి నుంచి వయా బియ్యం బంజర, మరి ఉప్పల చిలక దగ్గర నుంచి దేవాలయం రావచ్చు. అదేవిధంగా లంకపల్లి నుంచి వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగూడెం నుంచి వచ్చేసినటువంటి భక్తులకి ఆ సౌకర్యార్థం బూరుగూడెం ద్వారా ఆలయానికి వచ్చేటట్టుగా అన్ని వైపులా కూడా తార్ రోడ్డు ఉంది. దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారండి ఆర్టీసీ వారు. అంటే ఇంత విశిష్టత కలిగిన ఈ దేవాలయంలో ఎన్ని రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి? అయితే గతంలో 3 రోజులు ఉండేదండి. ఇప్పుడు పంచాన్నకం ద్వారా 5 రోజులు కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగటానికి ఏర్పాటు చేశామండి. ప్రతిరోజు కూడా రుద్రహోమం ఉంటుంది. ఆ రుద్రహోమం ప్రతిరోజు చేస్తూ ఈ 5 రోజులు అయిన తర్వాత పూర్ణాహుతి ఇవన్నీ కూడా మా 5 రోజులు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. అంటే ఈ పూజా కార్యక్రమాలతో పాటుగా భక్తులని అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి ఏమన్నా ఏర్పాటు చేశారు? ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇక్కడ భక్తులకి ఎంటర్టైన్మెంట్ కోసం జెయింట్ వీల్ అంటే రంగుల రాట్నం కూడా వాళ్ళు కూడా పెడతారండి. పెట్టి ఇక్కడ భక్తులకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడికి వచ్చి మంచిగా వాళ్ళు ఈ యొక్క ఆలయంలో ప్రతిదీ కూడా వాళ్ళు ఆచరించి చూసి వెళ్తూ ఉంటారండి. అంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. భక్తులు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మనం వచ్చేసి ఇక్కడ పోలీసు వారి యొక్క సహకారం బాగా ఉంటుందండి. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా పిల్లలకి మనం ఇబ్బంది ఎక్కడా కలగకుండా మనం సౌండ్ సిస్టమ్ ద్వారా మొత్తం ఈ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా సుమారు 1 కిలోమీటర్ వరకు మనం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చిన్నపిల్లలు ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే వాళ్ళని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి చేర్చడానికి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందండి. అదేవిధంగా వైద్య సదుపాయం కూడా మనం ఇక్కడ స్టే చేసి ఒక రూమ్ కట్టేసి వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినా వెంటనే వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తామండి. ఇక్కడే 108 మనకి సేవలు చేయడానికి ఆ వ్యాన్ కూడా ఇక్కడే ఉంచుతారు. ఫైర్ వాళ్ళు కూడా ఇక్కడికి మనకి ఈ యొక్క ఫైర్ ఇంజిన్ పెట్టేసి వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. ఫైనల్గా చిన్న డౌట్ సార్. అయితే నేను ఇందాక వస్తూ ఉంటే ఇక్కడ ఏంటి విశిష్టత అని కొంతమందిని అడిగినప్పుడు పైన ఒకటి బైనీర్ బండ అని ఒకటి ఉంటుంది, దాని మీద చాలా విశిష్టత ఉంది అని చెప్పారు. ఏంటి సార్ అది? అది ఆలయానికి ఈశాన్య భాగంలో కొండ ఉందండి. ఆ కొండ మీదకి వెళ్తే ఒక 1 కిలోమీటర్ వెళ్తే బైనీరు బండ అంటారు. ఆ బైనీరు బండ ముందు సర్పం ఆకారంలో కొండ వచ్చి ఉంటుందండి. ఎప్పుడో ఆది మానవులు రాసినటువంటి రాతలు కూడా దాని మీద ఉన్నాయని. నమస్తే అండి, నీలాద్రి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు నరసింహారెడ్డి అండి. మాది భువన్నపాలెం గ్రామం. మా ఊరికి సమీపంలోని ఫారెస్ట్లో ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా ఊరు పెద్దలు దొరవారు నాన్నగారైన పట్టయ్య గారి టైంలో ఫారెస్ట్లో ఉంటే కార్తీక మాసం సందర్భంగా 1 నెల రోజులు
మహాశివరాత్రి సందర్భంగా ఒక 24 గంటల కార్యక్రమం కోసం శివరాత్రి ముందు ఒక వారం రోజులు ఫారెస్ట్లో ఈ దారులు అక్కడ ఉన్న చెట్టు చేమ శుభ్రం చేసి పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగేది. ఈ గుడికి ఉన్న ప్రాచుర్యం ఏంటంటే కాకతీయుల నాటి గుడి అని, కాకతీయుల కాలం నాటిదని ఒకనొక సందర్భంలో గుడి రీమోడల్ చేసేటప్పుడు అక్కడ పైనుంచి స్థపతులు వాళ్ళంతా వచ్చి, ఎండోమెంట్ స్థపతు వాళ్ళంతా వచ్చి ఇది కాకతీయుల నాటి కాలం గుడికి చాలా ప్రాచుర్యం ఉన్నది, చాలా ప్రసిద్ధి చెందుతుంది అని వాళ్ళు చెప్పినారండి. అప్పటి నుంచి గుడి పునర్నిర్మాణం అయిన దగ్గర నుంచి అంతకుముందు కూడా ఎప్పుడు శివరాత్రి రోజు కానీ కార్తీక మాసం సందర్భంగా కానీ ఎడ్ల బళ్ళు మీద దారిన కాలిబాటగా వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన అవాంతరాలు జరగకుండా స్వామివారు చల్లగా చూసి పంపేవాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్వామిని నమ్ముకొని మనస్ఫూర్తిగా నువ్వే అని కోరుకుంటే నిజంగా బోళాశంకరుడు అని ఏ రకమైన పేరున్నదో స్వామివారికి, ఈ స్థలానికి ఆ మాట బోళాశంకరుడు అనే దానికి పూర్తి బాధ్యతగా ఏదైనా స్వామివారిని కోరుకుంటే అది 100కు 100% నెరవేరుతుందండి. మహాశివరాత్రి రోజు 24 గంటల్లో అండి 1,00,000 నుంచి 1,50,000 భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారండి. శివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయండి స్వామివారికి. ఇక్కడ ఏంటంటే మామూలు సందర్భాల్లో భక్తులు లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చండి పురుషులు. శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కొంచెం రద్దీ ఉన్న సందర్భంగా కొంచెం భక్తులు అర్థం చేసుకొని అభిషేకాలు చూసి దర్శనం చేసుకొని వెళ్తారండి. ఇక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ స్థల ప్రాచుర్యమే కానివ్వండి, స్వామివారి సత్యమే కానివ్వండి, ఎప్పుడూ కూడా ఏ పనికి అవాంతరం ఉండదండి. బాగా ముందుగా జరిగి వెళ్తూ ఉన్నాయండి. ఈ రకంగా రోజు దినదిన అభివృద్ధిగా ఈ గుడి ప్రాచుర్యం పొందుతుందండి. మేము స్థానికంగా మేము అడిగేది ఏంటంటే, దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎండోమెంట్ వారు కానీ ఉన్న గవర్నమెంట్లు కానీ ఇంకొంచెం పర్మిషన్స్ కానీ ప్రాధాన్యత కానీ ఇవి కూడా పెంచి ఎక్కువ అంటే దీనికి ఎండోమెంట్ డబ్బుల కంటే కూడా ఎక్కువ డోనర్సే ఈ దేవుడి మీద భక్తితో అయితేనేమి ఏదైతేనేమి ఈ అభివృద్ధిలో డోనర్స్ది 70% ఉందండి. ఎండోమెంట్ది ఒక 30% ఉందండి. డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాన్ని డోనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి ఎండోమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా గుడి బాగా ఉండి మంచిగా ప్రసిద్ధి చెందుతుంది అనేది మా అభిప్రాయం అండి. ఇది ఫారెస్ట్లో ఉన్నది కాబట్టి దీనికి కొంచెం ప్రాచుర్యం బాగున్నది. ఎటు చూసినా భవనపాలానికి వచ్చేసి 5 కిలోమీటర్లు అండి. రామచంద్రాపురం అనే విలేజ్ ఉందండి, అటు 5 కిలోమీటర్లు ఉంది. ఈ 2 గ్రామాల మధ్యలో ఫారెస్ట్లో ఉందండి. కాకతీయుల నాటి కాలం నుంచి ఉన్న గుడి కాబట్టి ప్రాచుర్యం బాగున్నది. స్వామివారి సత్యంగల స్వామి, భక్తుల కోరిక మన్నించి ఖచ్చితంగా నెరవేర్చుతున్నారు కాబట్టి, భక్తులను మన్నిస్తున్నారు కాబట్టి ప్రాచుర్యం ఉంది. ఇది ఇంకా ఇలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నీలాద్రీశ్వర స్వామిని ఓం నమః శివాయ సెలవు. ఇదండి ఈరోజు దర్శనం ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ.